అనంతపురం పట్టణము సరిహద్దులో కళ్యాణదుర్గం రోడ్లో రాజా హోటల్ ఎదురుగా పాపంపేట పొలంలో సర్వే నంబర్ 106లో దాదాపుగా 68 సెంట్లలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా 20 కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంత ఘోరం అంటే నాకు తెలిసినంత వరకు అనంతపురం పట్టణంలో కానీ అనంతపురం పట్టణ సరిహద్దుల్లో కానీ ఇంత దుర్మార్గంగా 150 మంది పోలీసులు తీసుకొచ్చి ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ పాపంపేట ప్రాంతంలోని పేదల నివాసాలపై దాడులు చేసి వారి ఉన్న పలంగా వారి సామాన్లను బయట గిరాటేసి వారి జేసీబీలు పెట్టి వారి ఇళ్లను కూల్చేసి వారి హృదయ విదారక రోదనల మధ్య ఆవేశాల మధ్య జయకేతనాలు ఎగురవేసేటువంటి సందర్భం ఈరోజు పరిటాల సునీత పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మరి ఇందులో ఒక వ్యవస్థ ఇంత నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు? మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు? జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతా ఉందా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? మీరు అమలు చేస్తా ఉన్నది ఏంటి? ఒక 420 విధవ తనకు సంబంధం లేని ఆస్తులపై అనేక దఫాలుగా కోర్టును అప్రోచ్ అవుతూ కోర్టును తప్పుదారి పట్టిస్తూ వేగ్ ఆర్డర్స్ గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేని అందరినీ లోబర్చుకుని కుమ్మక్కై దాదాపుగా 2000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసేటువంటి ఒక స్కామ్ కు శ్రీకారం చుట్టడం కాదా ఇదని నేను అడుగుతా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? లోకేష్ బాబు ఏం చేస్తా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో గమనిస్తా ఉన్నారా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారో గమనిస్తా ఉన్నారా? హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, రవి చిమ్మలపాటి జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు 120/83 రిట్ పిటిషన్ కి సంబంధించి 1990లో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ లో ఏదైతే సర్వే నంబర్లు మెన్షన్ చేశారో ఆ సర్వే నంబర్లో ఆ ఎక్స్టెంట్ మాత్రమే సర్వే చేయమని చట్టపరంగా నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ చేయించమని తెలియజెప్పడం జరిగింది. ఎవిక్షన్ అంటే నోటీసులు ఇవ్వాలి, సర్వే చేయించాలి, తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా తమకున్నటువంటి పెండింగ్ సూట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ సూట్స్ మీద కూడా ఈ జడ్జిమెంట్లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏవైనా పెండింగ్ సూట్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దనేసి 8 మంది సివిల్ కోర్టులో సూట్స్ ఫైల్ చేయడం జరిగింది. పెండింగ్ సూట్స్ ఉన్నాయి. మరి ఒకరు సహదేవ్ నాయుడు అనే ఆయనకి దాదాపుగా 2023లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. సహదేవ్ నాయుడుకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వర్స్ పొజిషన్ చూసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా 8 మంది సూట్స్ పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ ఉన్న సూట్స్ కి సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్ గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయము చట్టము రాజ్యాంగం అనేది అమలయ్యేటువంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పాపంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఎల్ చేసుకున్నారు.
సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియం దారులు ఎప్పుడో వదిలివేసినటువంటివి, ఎప్పుడో అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈరోజు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా, వాళ్ళందరితో డబ్బులు వసూలు చేయాలా అనేటువంటి ఒక కుట్రతో మోహన్ రావు అని ఎంఆర్ఓని తెచ్చుకున్నారు. మోహన్ రావు అని ఎంఆర్ఓని ఇక్కడికి పోస్టింగ్ వేయించుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది. మరి ఆ ఎంఆర్ఓని తెచ్చుకొని ఆ ఎంఆర్ఓకు మొత్తం సంపూర్ణంగా లొసుగులు తెలుసు, చట్టంలో ఏం లొసుగులు ఉన్నాయి, ఈ పర్టికులర్ కేసులో ఏం వాస్తవాలు ఉన్నాయి అన్ని తెలుసు. ఇదే ఎంఆర్ఓ 2021లో ఇక్కడ తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఆయన ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ కూడా కలెక్టర్ గారి ద్వారా కోర్టు ముందర పెట్టాడు. ఇక్కడున్న ఫ్యాక్ట్స్ ఏంటంటే 1983లో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో LGOP నంబర్ 120 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో 1983లో ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. అందులో ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో వీరు షెడ్యూల్ చూపించింది. ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ ది మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, సర్వే నంబర్ 106-1, సర్వే నంబర్ 106-2, 119-2. ఇందులో 68 సెంట్లు సర్వే నంబర్ 106-1లోను, ఎకరా 5 సెంట్లు 119-2లోను. ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ సర్వే నంబర్లలో ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో ఆక్రమించుకున్నారని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో అది ఎవిక్ట్ చేసి ఇవ్వమని 1990లో ఇవ్వడం జరిగింది. దానిపైన అనేక కరెస్పాండెంట్స్ జరిగాయి. 97లో 119-2 సర్వే నంబర్లో ఎకరా 5 సెంట్లను ల్యాండ్ గ్రాబర్స్ నుంచి ఎవిక్ట్ చేసి ఇచ్చినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడే వాళ్ళకి క్వశ్చన్ హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ శ్రావణ్ కుమార్ అనే అతను 2021లో వేసిన రిట్ పిటిషన్ లో మళ్ళీ 119/2 సర్వే నంబర్ను కూడా నాకు స్వాధీనం చేయమని అడిగాడు. 106 కాకుండా 119 కూడా స్వాధీనం చేయమని అడిగాడు. వేరేస్ వాళ్ళ తాత వాళ్ళ పూర్వీకులు సర్వే నంబర్ 119/2 ఎకరా 5 సెంట్లు మాకు ఆల్రెడీ పొజిషన్లో ఇచ్చినారు అని రాసినటువంటి లేఖ 95లో ఎంఆర్ఓకి రాసినటువంటి లేఖ మాకు ఇది ఇచ్చినారు. 97లో ఆర్డీఓ గారు కూడా ఇది ఇవ్వడం జరిగింది. 119 హ్యాండ్ ఓవర్ చేసినారు, 106 మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయమనేసి లేఖ రాసినాడు. అయినా కూడా ఇవన్నీ తెలిసి దాని తర్వాత అమ్ముకున్నారు. 119లో అమ్ముకున్నారు, 106లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగి అమ్ముకున్నారు. తమ భూమిని తాము అమ్ముకున్నామని తెలిసి కూడా ఒక 420 శ్రావణ్ కుమార్ దాన్ని మళ్ళా కోర్టులో వేసినాడు. మాకు 119, 106లో భూమి మాకు స్వాధీనం చేయమని. కోర్టు తగిన చర్యలు తీసుకోమని హైకోర్టు ఇచ్చింది. తగిన చర్యలు తీసుకోవాలంటే ఆ బాధితులందరూ మా దగ్గరికి వచ్చినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ ఇది ఎప్పుడో మేము కొన్నాము, మాకు చాలా మందికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాము, మమ్మల్ని ఈరోజు మేము సర్వే చేస్తా ఉన్నారు, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటా ఉన్నారు, మాకు ఒత్తిడి ఉందంటే కలెక్టర్ గారిని కలిసి అడిగాం. కలెక్టర్ గారిని కలిసి, అమ్మా ఈ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్న విషయం వాస్తవమే కదా, మరి ఏమీ అధికారం లేకోకుండా ఏమీ కాగితాలు లేకుండా ఎందుకుంటారు, ఒకసారి మీరు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళండి అనేసి తహసీల్దార్ని అందరినీ పిలిపించి మాట్లాడండి అంటే ఒక మీటింగ్ పెట్టుకుని విచారణ చేశారు కలెక్టర్ గారు. ఆ రోజు తహసీల్దార్ ఇదే మోహన్ రావు బయటికి తీసుకొచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఆ రోజు డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి మొత్తం రికార్డ్ అంతా తీసుకొచ్చి ముందు పెట్టాడు మోహన్ రావు సమక్షంలోనే. దాన్ని పెట్టిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇది సోత్రియం భూములు, నెల్లూరు సెటిల్మెంట్ ఉన్న వాళ్లకు మినహా ఏవైతే ఆ ప్రాంతంలో సోత్రియం భూములు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ లక్ష్మీనారాయణ శర్మ వీళ్ళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, హరిప్రసాద్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, వీళ్ళకు పూర్వం అయితే హక్కు ఉంది కానీ వీళ్ళు ఎప్పుడు అమ్ముకున్నారు. దీంట్లో 106 సర్వే నంబర్ మినహా 119 ఎప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేసినాం. 106 మనం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే, ఆర్టీఓ ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చి
దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే 106 మున్సిపాలిటీలో ఉన్న సర్వే నెంబర్ని మాత్రమే 120/83 పిటిషన్లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 120/83 పిటిషన్ పైన 90వ సంవత్సరంలో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు అంటే మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై విచారించేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మున్సిపాలిటీలోని 106 సర్వే నెంబర్ను హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది. కానీ ఈరోజు వీళ్ళు ఇతను క్లెయిమ్ చేస్తా ఉండేది, శ్రావణ్ కుమార్ క్లెయిమ్ చేస్తా ఉండేది పాపంపేటలోని 106 సర్వే నెంబరు. పాపంపేటలో 106 సర్వే నెంబర్తో శ్రావణ్ కుమార్ కానీ స్తోత్రీయందారులకు సంబంధం లేదు. కాబట్టి ఇదే మనము హైకోర్టుకి నివేదిద్దాం అనేసి తెలపడం జరిగింది. వెంటనే మున్సిపాలిటీకి లెటర్ రాయడం, మున్సిపాలిటీ కూడా ఈ 106 సర్వే నెంబరు మా పరిధిలో లేదు, సంబంధిత సర్వే నెంబర్ మాది కాదనేసి వాళ్ళు కూడా రాసివ్వడం కూడా జరిగింది. అంటే హైకోర్టును తప్పుదావ పట్టిస్తూ ఇతను ఏదైతే పిటిషన్ వేసినాడో వెంటనే దాన్ని ఉపసంహరించుకొని శ్రావణ్ కుమార్ మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు. 119 కాదు 106 మాత్రమే. ఫస్ట్ ఆయన క్లెయిమ్ చేసింది దాదాపుగా 8 ఎకరాలు క్లెయిమ్ చేశాడు. 4 ఎకరాల 86 సెంట్లు 106లోను, 68 సెంట్లు ఒకటి, 16 సెంట్లు ఒకటి, అదేవిధంగా 119లో ఎకరా 5 సెంట్లు క్లెయిమ్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్స్ కోర్టు ముందర పెట్టడం జరిగిందో అతను ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుని కేవలము 106 సర్వే నెంబర్లో 68 సెంట్లు మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాడు. వెంటనే దాని తర్వాత వాదనలో మళ్ళీ కూడా తర్వాత వచ్చిన కలెక్టర్ గారు కూడా అఫిడవిట్ ఫైల్ చేశారు. అయ్యా, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన భూమి, అతనికి ఆర్డర్ ఉన్నది మున్సిపాలిటీలో, కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అని వాదనలు జరిగినాక జడ్జి గారు ఆయన ఎవరైతే అపిలెంట్ ఉన్నాడో అతని తరపునున్న లాయర్కి అడ్వకేట్కి చెప్పాడు ఆన్ రికార్డెడ్గా, ఇది మనం ఇప్పుడు వాదించలేము, దీన్ని తర్వాత పోస్ట్ చేస్తామనేసి ఆయన దిగిపోయాడు, రిటైర్డ్ కూడా అయిపోయాడు. తెలుగుదేశము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో ఈ శ్రావణ్ కుమార్ వీళ్ళకి సంబంధించినటువంటి జీనియాలజీ సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు జీనియాలజీ అంటే వంశవృక్షం సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని అనేక రిజిస్ట్రేషన్లు చేశాడు. ఇదే సర్టిఫికేట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ సర్టిఫికేట్ చెల్లది, ఇది జీనియాలజీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవరు, వంశవృక్షం ఇచ్చేటువంటి అధికారం నీకేడు ఉందని తహసీల్దార్ని మొట్టికాయలు వేసి వంశవృక్షము ఇవ్వాల్సినటువంటి నిర్ధారించాల్సినటువంటి ఒక అధికారం కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుందని తెలియజెప్పారు. అంటే ఎన్ని విధాలుగా శ్రావణ్ కుమార్ ఫ్రాడ్ చేశారో మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగనీడనేసి 2.5 సంవత్సరం ఆగినాడు. మళ్ళీ పరిటాల సునీత వచ్చింది అధికారంలోకి, మళ్ళీ ఇదే మోహన్ రావు మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మరింగా ఇంకా ఎన్హాన్స్డ్ రేంజ్ లో పెద్ద కుట్ర చేశారు. ఏ ఎంఆర్ఓ అయితే సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడో, ఇది 106 మున్సిపాలిటీలో తెలుసున్నాం, ఏ ఎంఆర్ఓకి 119 ఆల్రెడీ ఇచ్చేసినారనేసి తెలుసున్నాం, ఈ 106లో మనం ఇవ్వడానికి ఏం లేదని తెలుసున్నాం. అదే ఎంఆర్ఓ మరి కొత్తగా వచ్చిన కలెక్టర్కి ఆ వివరాలన్నీ ఎందుకు తెలపలేదని కోరుతా ఉన్నా. ఆ వివరాలందరినీ దాచిపెట్టి హైకోర్టు పోయి మీరు రిప్రజెంట్ చేశారా? గవర్నమెంట్ లీడరు ఈరోజు డబ్బులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ లీడరు డబ్బులు తీసుకుని వాదించాడా? ఆయన ఏం వాదించాడంటే, ఫ్యాక్ట్స్ లేక మేము వెళ్ళదలుచుకోలేదు, ఈ సర్వే నంబర్లో ఏమున్నాయో ఈ అపిలెంట్ ఏదైతే పిటిషన్ ద్వారా అడుగుతాన్నాడో దాని మీద సర్వే చేస్తాము, సర్వే చేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుందరు అన్నాడు. వెంటనే జడ్జి ఒక ఆర్డర్ వేశారు. ఏం ఆర్డర్ వేశారంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెరిట్స్, నేను మెరిట్స్లోకి వెళ్ళట్లేదు. 120/83లో 90లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, అందులో ఏ భూమిని అయితే ఆ రోజు స్వాధీనం చేయమని ఇచ్చినారో ఆ భూమికి చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకుంటూ నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్లకు తెలియపరిచి నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమన్నాడు. ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమంటే ఇల్లు కొట్టమని కాదు, దేశంలో ఎక్కడ ఇట్లా కొట్టరు. నోటీసులు ఇచ్చినాక దాని తర్వాత వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు కోర్టుకు పోయే అధికారం ఉంటుంది. అసలు నోటీసులే వాళ్ళకి సర్వే నోటీసులు ఇవ్వలే, సర్వే జరపకోకుండా డైరెక్ట్గా ఎవిక్షన్ చేసేది చట్టబద్ధంగా తప్పు, అలాగా చేశారు. అదేవిధంగా అదే చిమ్మలపాటి రవి గారు జడ్జి గారు ఏమిచ్చారు, అదే ఆర్డర్లో ఎవరైనా సూట్స్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. 8 సూట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇంజక్షన్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. ఒక ఇంజక్షన్ సాధ్యమని అడుగుతుంది, దాని జోలికి వెళ్ళకూడదు. అయినా ఇవన్నీ లెక్కలో పెట్టుకోకుండా నిర్దాక్షిణ్యంగా కుప్పగూల్చారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నింటినీ కూడా. మరి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నారాయణపురం పంచాయతీలో సోత్రీందారుల భూములనేసి దాదాపుగా ఇందులో స్వాధీనంలో ఉన్నవి కానీ వాళ్ళ నివాసం ఉన్నవి కానీ 400 మందికి నోటీసులు ఇచ్చారు. 400 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలే ఆ ప్రాంతంలో. అంతకుముందు 14-19లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యారణ్య నగర్ ప్రాంతంలో
దాదాపుగా 300 మంది దగ్గర 7-8 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక వేగ జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఇవి మావి భూములు అనేసి వసూలు చేసి పరిటాల రవి కాలనీ అని పెట్టుకున్నారు. విద్యారాయణ నగర్ బోర్డు తీసేసి. అంటే ఆ ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ మార్గం ఎంచుకున్నారో మళ్ళీ ఈవీఎంల సాయంతో గెలుచుకొని ప్రభుత్వంలోకి వచ్చి పరిటాల సునీత మరి ఎవరి సహకారంతో చేస్తా ఉందా, పైన లోకేష్కి తెలిసిన, చంద్రబాబు నాయుడు తెలిసిన 2000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసేదని కుట్ర చేశారు. అందుకనే అదే ఎంఆర్ఓ తెచ్చుకున్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఖాళీ స్థలాల వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, జీపీఏ జరుగుతుంది. మరి సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నాడు? మరి జడ్జి కిష్టప్ప గారు రిటైర్డ్ జడ్జి, ఆయన 8 మంది తరపున కోర్టులో వాదనలో వినిపిస్తా ఉన్నటువంటి వ్యక్తి అనంతపురం కలెక్టర్ గారిని పోయి కలిశారు వారం కింద. ఆయన కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ప్రయత్నం చేశారు. ఆయన కలవలే. కానీ ఆర్డీఓ గారికి కలిసి చెప్పారు, అయ్యా ఇది 106 సర్వే నెంబర్, ఇది మున్సిపాలిటీది, పాపంపేటలో మీరు ఏలు పెట్టడానికి లేదు, ఆల్రెడీ సూట్స్ పెండింగ్ ఉన్నాయి, మీకు వచ్చినటువంటి ఆర్డర్లో కూడా పెండింగ్ సూట్స్ ఉన్న జోలికి పోకూడదు అనేది ఉంది అనేసి ఆయన తెలియజెప్పినప్పటికీ కూడా ఆర్డీఓ గారు కూడా పెడచమని పెట్టారు. మరి ఈ ఆర్డీఓ పైన ఎంఆర్ఓ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని. మరి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, జడ్జి కిష్టప్ప గారు అక్కడికి పోతే ఒక రిటైర్డ్ జడ్జి అనేది కూడా లేకుండా చొక్కా పట్టుకొని బయటికి లాగారు. ఇదేనా మనం సమాజానికి నేర్పించాల్సింది? పెద్ద చిన్న లేదా ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తిని గౌరవించాల్సిన విధానం ఇదేనా నేను ప్రశ్నిస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన వెళ్ళింది దేనికి? చట్టబద్ధంగా మీరు అమలు చేయండి. హైకోర్టు జడ్జిమెంట్ చట్టబద్ధంగా అమలు చేయండి. ఆ జడ్జిమెంట్ మీరు కంటెంప్ట్ చేయొద్దండి, దాన్ని ధిక్కరించిపోవద్దండి. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయండి అంటే మీరు ధిక్కరించడానికి పోలీస్ బలగాలను ఉపయోగించారు. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ ని ధిక్కరించినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తాం. తప్పనిసరిగా ఎంఆర్ఓని కోర్టుకు లాగుతాం, ఆర్డీఓని కోర్టుకు లాగుతాం. జిల్లా కలెక్టర్ తెలిసి చేసినాడా తెలియక చేసినాడా దాని ఫలితం అయితే అనుభవించాల్సి వస్తారు. ఎందుకంటే నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే, ఫోన్ చేసి మాట్లాడితే, సార్ ఇది ఆల్రెడీ మాకు కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది, మేము అమలు చేస్తున్నాం అంతే అంటారు. మేము మెరిట్స్ లేక మేము పోలేమంటారు. నిజమే, మెరిట్స్ లేక పొమ్మని కోర్టు చెప్పట్లే. కోర్టు కూడా సర్వే చేయమనింది. సర్వే చేసేదానికి డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని ఆ ప్రొసీజర్ ప్రకారం ఎవిక్షన్ చేయమనింది. ఆ ప్రొసీజర్ ప్రకారం అంటే నోటీసులు ఇవ్వాలా, దాంట్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ హ్యాండ్ ఓవర్ చేసేది, అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ సర్వేలో ఎవరు మొత్తం 4 ఎకరాల 86 సెంట్లు ఉంది 106లో. ఆ 106లో ఏ 68 సెంట్లు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది కూడా సర్వే చేయాలి. దాని హద్దులు లేవు, ఏం లేవు. మరి ఇంత ఘోరంగా ఇంత నిర్దయ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే దీని వెనకాల ఎవరున్నారు? స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో 68 సెంట్లు స్వాధీనం చేసుకుని కాంప్లెక్స్ కట్టుకోవాలన్నారు అనేసి ఆ ప్రాంతంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కోర్టు ద్వారా మీరు బిల్డింగ్లు కొట్టిండొచ్చు, అదే కోర్టు ద్వారా వాళ్ళకి ఆ బాధితులకు వాళ్ళ స్థలాలు ఇప్పించబోతున్నాం. తప్పనిసరిగా స్థలాలు ఇప్పిస్తాము. ఈ అధికారులకు కోర్టులో వీళ్ళ అధికారుల పైన చర్యలు తీసుకుని పిటిషన్ ఫైల్ చేయబోతున్నాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయబోతున్నాం. తప్పనిసరిగా కోర్టు ద్వారా వీళ్ళని శిక్షించబోతున్నాం. కోర్టు ద్వారా న్యాయం జరగకపోతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఈ అధికారులను శిక్షిస్తాము. అయ్యా మీ బిల్డింగ్లు కాపాడలేకపోయిండొచ్చు, కానీ మీ భూములు మీకు ఇప్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. కలెక్టర్ గారు మీరు సక్సెసర్ మాత్రమే. గతంలో ఉన్నటువంటి కలెక్టర్స్ ఏ చైర్ నుంచి కూర్చొని ఏదైతే వాళ్ళ అఫిడవిట్స్ ఫైల్ చేశారో ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి మీరు స్టడీ చేసి కూడా ఈ ప్రాపర్టీకి దానికి సంబంధం లేదనేసి తెలిసి కూడా వారికి 120/83 పిటిషనర్దారులకి ఈ ప్రాపర్టీకి సంబంధం లేదని తెలిసి కూడా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు పోస్ట్ పోన్ చేసిండొచ్చు, టైం డిలే చేసిండొచ్చు, మళ్ళీ వాడు కంటెంప్ట్కి పోతాడు, పోయినప్పుడు ఫ్యాక్ట్స్ మళ్ళీ కోర్టు ముందరికి పెట్టిండొచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయాలి. మీ మీద ఒత్తిడి ఉంది, పరిటాల సునీత ఒత్తిడి. మరి ఎమ్మెల్యేగా ఉన్నావమ్మా నువ్వు, పరిటాల సునీత ఇటువంటి సమస్య ఉంటే అయ్యా వాళ్ళని పిలిపించి మాట్లాడిండాల్సింటివి. ఏమయ్యా వాళ్ళందరూ 45 ఏళ్ల నుండి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో, ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని కానీ ఇంకోటి రాజీ చేయాల్సింటివి ఎందుకు చేయలేదు? నీకు ఆ భూమి పైన కన్నుంది కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపుగా 200 ఎకరాలు నువ్వు జీపీఏ చేయించుకున్నావు కాబట్టి, నువ్వు సోదరిదారులతో కుమ్మక్కైనావు కాబట్టి ఆడ 2000 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలనే ఒక కుట్రతో ఉన్నావు కాబట్టి ఈ చర్యలకు నువ్వు సమర్థించినావు. నువ్వు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నావు.